సీఎం కేసీఆర్ పై తెలంగాణ బీజేపీ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీలో ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా బీజేపీ మహాధరణ చేపట్టింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కిషన్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ రాజ్యంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మాటలకే పరిమితమయ్యాయని విమర్శించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల విషయంలో కేసీఆర్ సర్కారు పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ కు ప్రజలను నమ్మించి గొంతు కోయడం వెన్నతో పెట్టిన విద్య అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పాలన అవినీతిమయమైందని, కల్వకుంట్ల కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయిందని అయ్యారు. ఎన్నికలకు ముందు గారడీ చేయడం సీఎం కేసీఆర్ కు బాగా అలవాటని ఎద్దేవా చేశారు. కార్పొరేషన్ మేయర్లందరినీ కూడా వేదికపైకి ఆహ్వాని అందరూ కూడా వినీతి అక్రమాలు, అహంకార పూరితమైనటువంటి పరిపాలన, అధికార దుర్వినియోగంతో కూడినటువంటి పరిపాలన, భూ కబ్జాలు, దౌర్జన్యాలు, ఈరోజు అక్రమ లావాదేవీలు, ప్రశ్నించే గొంతులపై అక్రమ కేసులు, మహిళలపై దాడులు, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, గ్రానైట్ మాఫియా ఈరోజు తెలంగాణను పరిపాలిస్తూ ఉందని సందర్భంగా మనం చేస్తున్నాం. మనం ఈరోజు తెలంగాణ ప్రజల మౌలిక హక్కు అయినటువంటి డబుల్ బెడ్రూమ్ సమస్య మీద మనం ఈరోజు ఆందోళన చేస్తా ఉన్నాం. జిల్లాల వారీగా చేయడం జరిగింది. ఈరోజు 2014 ఎన్నికలప్పుడు పేద ప్రజలందరికీ ఇల్లు ఇస్తామని ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వము, కల్వకుంట్ల కుటుంబము, కేసీఆర్ గారు ప్రజలకు హామీ ఇచ్చారు. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు కూడా ప్రజలకు ఇదే రకంగా డబుల్ బెడ్రూమ్ ఇస్తామని హామీ ఇచ్చారు. 2018 అసెంబ్లీ ఎన్నికలప్పుడు మళ్లీ హామీ ఇచ్చారు. 2019 పార్లమెంట్ ఎన్నికలప్పుడు మళ్లీ హామీ ఇచ్చారు. 2020